ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రస్తుతానికి చింతలగూడెం గ్రామంలో ఉన్నాం. పెద్ద కొండలు మేము ఇక్కడ ఎక్కాము. అద్భుతమైన వాతావరణం ఇక్కడ ఉంది. మన విశ్వాసులు తోటలోనికి వచ్చి ప్రార్థన చేశాం. రాత్రికాల సమయంలో ఈ యొక్క జీవనోపాధి కొరకు వారు ఇటువంటి చిన్న చిన్న గుడారాలను వేసుకుంటూ ఇక్కడే జీవనోపాధిని గడుపుతూ ఉంటారు. చిన్న పొయ్యి ఉంటుంది, మంచినీళ్ళు, ఏమైనా గంజి ఏదైనా కాసుకోవాలంటే ఈ సందర్భాల్లో వాళ్ళు కాచుకుంటూ ఉంటారు. భయంకరమైన ప్రాంతాలే అయినా కానీ ఇక్కడే ఉండి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఎందుకంటే వారు చేసుకునే కొండ పొలాల్లో ఎక్కువ అడుప్పందులు, కొండగొర్రెలు ఇవన్నీ వచ్చి పాడు చేస్తాయని రాత్రికాల సమయాల్లో కూడా ఇక్కడే ఉండి వారు కాపలా కాస్తూ ఉంటారు. ఉదయకాలం ఇక్కడ వారు ఉంటారు. నైట్ అయితే వారు ప్రత్యేకంగా ఇటువంటి బడ్డీని వేసుకుంటారు. అంటగా భూమికి కొంచెం హైట్లో ఉన్న బడ్డీని వారు వేసుకుంటూ ఉంటారు. చాలా అద్భుతమైన బడ్డీ ఇది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఎందుకు భూమి కిందే అందులోనే వారు ఉండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ రాత్రికాల సమయంలో క్రూర మృగాలు వస్తాయి. ఎలుగుబంటులు, అడుపందులు, కొన్ని సందర్భాల్లో గొర్రెగేదెలు అవి కూడా ఈ స్థలానికి వస్తాయి. వచ్చినప్పుడు వారిని రక్షించుకోవడానికి ఇటువంటి ఎత్తైన ప్రాంతాల్లో ఇటు రీతిగా వారు ఇలాంటి బడ్డీలను వేసుకుంటూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంతకు ముందు నేను 2-3 సార్లు ఈ వీడియోస్ మీకు పెట్టాను. మరలా ఇక వీడియో తీయాలి, మీకు పెట్టాలని ఈ వీడియోలు తీస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మంచిది, చాలా అద్భుతంగా ఉంది. చూడడానికి ఊగుతున్నా కానీ గట్టిగానే ఉంది. ఇక్కడ నుండే వారు నైట్ పూట ఇక్కడ ఉండి తోట అంతట్లో కూడా చూసుకుంటూ ఉంటారు. ఏమన్నా జంతువులు వస్తే గట్టిగా అరవడం, లేకపోతే కొన్ని డబ్బాలు వీళ్ళ దగ్గర ఉంటే వీటి ద్వారా ఇలా కొడుతూ శబ్దం చేస్తారు. ఆ శబ్దానికి వచ్చిన ప్రతిదీ కూడా పారిపోతాయి, చేలోకి వచ్చినాయి. చాలా గట్టిగా దీన్ని కొడతారు. మనమైతే స్లోగా కొడుతూ ఉన్నాం. ఈ కర్రతో రాత్రులు ఏమైనా జంతువులు వచ్చినా ఏమొచ్చినా కొడతారు. తరువాత ఇక్కడ మనం చూస్తూ ఉన్న రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు ఇవన్నీ రాళ్ళే, ఇవన్నీ రాళ్ళే ఉన్నాయి. ఏమన్నా జంతువులు వచ్చినప్పుడు వాటి మీద విసురుతారు. ఎందుకంటే అవి మీదకు రావచ్చు కాబట్టి వీటిని విసిరి వారి ప్రాణాలను వారు కాపాడుకుంటూ ఉంటారు. ప్రార్థించండి. ఇటువంటి ఏరియాల్లో లోపల పరిచర్యలో మనకి అద్భుతమైన పరిచర్యలు ఉన్నాయి. సియోను కల్వరి పరిచర్యలు దేవుడు మనకి అప్పగించారు. ఈ సంఘాల కొరకు, ఈ కొన్ని బిడ్డల కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.